హోటల్స్లో ఈ చింతపండు ఉగ్గానిని ఎక్కువగా చేస్తూ ఉంటారండి. దీనికోసం ఒక మిక్సీ జార్లో కొన్ని పప్పులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వీటినే పుట్నాల పప్పు అని కూడా అంటారు. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బొరుగులను తడుపుకోవాలి. దీనికోసం వాటర్లో బొరుగులను వేసి ఒక 2 నిమిషాల వరకు బాగా నాననివ్వాలి. ఇలా వాటర్లో కలిసేలాగా బొరుగులను 2 నిమిషాల వరకు నానబెట్టి ఇలా నానిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మొత్తం ఒత్తేసుకుని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ పోయేలాగా పిండేసుకుని తడిపిన బొరుగులను వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం బొరుగులన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసి వేగిన తర్వాత కొద్దిగా శనగబ్యాళ్ళు వేసి వేయించుకోవాలి. శనగపప్పు అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలను దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కొద్దిగా కొత్తిమీరను వేసి వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు వరకు చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఈ చింతపండు రసంలోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం మరిగి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చింతపండు రసం కాస్త దగ్గర పడిన తరువాత మనం ముందుగా తడిపి ఉంచుకున్న బొరుగులను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుల పొడి, చింతపండు రసము అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకుంటే మనకు చింతపండు ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. హోటల్లో చేసే ఈ చింతపండు ఉగ్గాని చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.